మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకున్నామని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని మండిపడ్డారు. 3,000 మంది విద్యార్థుల ముసుగులో విధ్వంసానికి కాంగ్రెస్ పాల్పడిందని ధ్వజమెత్తారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలమైన ముద్ర వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జాతీయ పార్టీలు అని చెప్పుకునే నాయకులు ఒక దిక్కు పార్లమెంట్ జరుగుతుంటే ఇంకో దిక్కు ఈ పార్లమెంట్ను స్తంభించే ఒక ప్రక్రియను కూడా మొదలుపెట్టడం జరిగింది. అనేకమైన అంశాల గురించి మాట్లాడాల్సిన ఒక బాధ్యత గల పార్టీలు కానివ్వండి, బాధ్యతలు గల నాయకులు కానివ్వండి, పార్లమెంట్లు కానివ్వండి, ముఖ్యంగా ప్రతిపక్షానికి చెందిన నాయకులు ఈ దేశంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఒక సంకల్పంతో మోదీ గారి ప్రభుత్వం ముందుకెళ్తుంటే ఈ యొక్క బిల్లు కనుక యాక్సెప్టెన్స్ కనుక వస్తే మోదీ గారి పాపులారిటీ ఇంకా పెరుగుతుందని చెప్పి పార్లమెంట్ లో వింత వింత వేషాలు, కూతి చేష్టాలు, పార్లమెంట్ ఆవరణలో కూడా సనాతన ధర్మాన్ని కించపరిచే విధంగా కొన్ని పార్టీలు, కొంతమంది నాయకులు చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా మొన్న నీట్ పేపర్ లీకేజ్ తర్వాత ఒక బాధ్యత గల ప్రభుత్వం మోదీ గారి ప్రభుత్వం అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చి కొత్త బిల్లు కూడా పార్లమెంట్ లో పెట్టడం కూడా జరిగింది. అలాగే నీట్ పరీక్ష రీఎగ్జామినేషన్ కూడా మొత్తం జరిపించి రీఎగ్జామినేషన్ లో ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి విద్యార్థులు దాంట్లో ఏంటంటే పార్టిసిపేట్ అయ్యి ర్యాంకులు కూడా వచ్చి ఆల్ ఇండియా ర్యాంకులు, స్టేట్ ర్యాంకులు కూడా ఇవ్వడం కూడా జరిగింది.